నోవహు దినములలో జరిగినట్టు జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. చాలు. అంతలోకి ఏమొచ్చిందంట? జలప్రళయం వచ్చింది. ఎంతలో? వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికియబడుచు ఇళ్ళు కట్టుకొనుచు నారు నాటుచు ఈ లోక సంబంధమైన వ్యాపకాలలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు, అంతా బాగా జరుగుతుంది అన్నప్పుడు, పంటలు పండుతున్నాయి, ఏం కొదువ లేదు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, ఎంతో సంతోషకరమైన వాతావరణం, తినుచున్నారు త్రాగుచున్నారంట, ఏ మాత్రం కూడా దిగులు లేదు, విచారం లేదు, ఎంతో సంతోషంగా వారు గడుపుతున్నారు. ఎక్కడ? ఈ లోక సంబంధమైన విషయాలను. అంతలోనే ఏం జరిగింది? జలప్రళయం వచ్చి వారందరినీ కూడా నాశనం చేసింది. వారేం చేయలేకపోయారంటే, వారున్న కాలం ఏంటి, వారున్న పరిస్థితులు ఏంటి, దేవుడు ఏమంటున్నాడు, మా జీవితం సరిగా ఉందా లేదా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా, మా మార్గము దేనికి నడుపుతుంది, ఒకని మార్గం అతని దృష్టికి సరిగా ఉంటుందంట, తుదకు అది మరణానికి దారితీస్తుందంట. మాకు మేము బాగున్నాం అనుకుంటున్నారు, మాకు మేము మంచిగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు, ఎవరి జీవితం వాళ్ళకి గొప్పగా ఉన్నది, వారు అనుసరించే మార్గమే వారికి ఒక నీతి మార్గంగా భావిస్తున్నారు. అడిగితే నేనేం తప్పు చేయట్లేదు, ఎవరికి అన్యాయం చేయట్లేదు, నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను అంటుంటారు. అయితే ఇక్కడ నోవహు దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉన్నారు. తింటున్నారు త్రాగుతున్నారు, ఎవరినన్నా కొడుతున్నారా, ఎవరినన్నా ఏమన్నా చేస్తున్నారా? లేదు. వారి జీవితం వారు జీవిస్తున్నారు. తినుచున్నారంట, త్రాగుచున్నారు, నారు నాటుచున్నారంట, పెండ్లికి ఇయ్యబడుచు పెండ్లి చేసుకొనుచు సంతోషంగా ఉన్నారు. అయితే వారి మార్గము ఎలాగుంది? నాశనానికి నడిపేదిగా ఉంది. దేవుణ్ణి గురించి చింత లేదు, దైవ మార్గమును గురించి విచారించేది లేదు. అలాగున్నప్పుడు అంతలోనే జలప్రళయము వచ్చి వారిని నాశనం చేసింది. అక్కడ నోవహు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. నోవహు దేవుని యొక్క మరి ఆజ్ఞను పొందుకొని మరి ఏం చేస్తున్నాడు అనంటే, ఓడ కడుతూ ఉన్నాడు. ఓడ కట్టబడుట ఒక గుర్తుగా ఉన్నది, అది అందరికీ తెలియబడుతూ ఉన్నది. ఎందుకు కడుతున్నావయ్యా నువ్వు ఓడ అంటే, నోవహు ఏం చెప్తున్నాడు? జలప్రళయం రాబోతుంది. అడిగిన వారందరికీ చెప్తున్నాడు, జలప్రళయం రాబోతుంది, ఈ భూమి మీద చెడుతనము విస్తరించబడుతుంది కాబట్టి, ఈ భూమి మీద చెడుతనము ఎక్కువైపోతుంది కాబట్టి దేవుడు ఎంతగానో కోపంతో ఉన్నాడు, ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు, జలప్రళయాన్ని రప్పించబోతున్నానని నాకు తెలియపరిచాడు. కాబట్టి ఆయన తెలియపరిచిన దానిని బట్టి నేను ఓడ కట్టుకున్నానని చెప్పుంటాడా లేదా? అంటే కొత్త కట్టడాన్ని కడుతున్నావు, మేము కట్టుకునే ఇళ్ళు ఒక రకంగా ఉన్నాయి, నువ్వు కట్టేది ఏంటి చెక్కలతో, మరి ఇల్లులాగా లేదు, ఏదో ఒక మరి డిఫరెంట్ షేప్లో ఉంది అని అడిగి ఉండొచ్చు. ఇల్లు వేరేగా ఉంటుంది, ఓడ వేరేగా ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ చూడనటువంటి ఒక నిర్మాణాన్ని నోవహు చేస్తా ఉన్నాడు, ఒక వింతైన కట్టడాన్ని కడతా ఉన్నాడు. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇతను ఏం కడుతున్నాడు, ఇది ఇల్లు కాదు, ఇదేదో వేరే నిర్మాణం అని అడుగుతున్నప్పుడల్లా నోవహు ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. నోవహు ఏం చేశాడంటే నీతిని ప్రకటించాడంట. హల్లెలూయా. చూద్దాం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి ఏడుగురిని కాపాడెను. ఎవరినంట? నీతిని ప్రకటించిన నోవహును కాపాడాడంట దేవుడు. ఇంకా అతని కుటుంబస్తులైన 7గురిని కాపాడాడు. హల్లెలూయా. కాలము సంపూర్ణమైందని నోవహు కూడా ప్రకటించాడు.
జలప్రళయం రాబోతుందని ప్రకటించాడు. ఈ భూమి మీద ఉన్న జీవరాశులని తుడిచిపెట్టబడబోతున్నాయని ప్రకటించాడు. మీరు మారు మనసు పొందితే ఈ రక్షణ ఓడలోనికి వస్తారని ప్రకటించాడు. అయితే విన్నవారెవరు కూడా నమ్ముకోలేదు, కానీ ఎవరు రక్షింపబడ్డారు? విన్నవారు రక్షింపబడలేదు, కానీ ప్రకటించిన నోవహు రక్షింపబడ్డాడు. హల్లెలూయా. అందుకే సువార్త ప్రకటించాలా. నువ్వు సువార్త ప్రకటిస్తే నీవు నీ కుటుంబం ఏమవుతుంది? రక్షింపబడుతుంది. హల్లెలూయా. మొదట నీ కుటుంబానికి రక్షణ, మొదట నీకు నీ కుటుంబానికి రక్షణ, తర్వాత నీ యొక్క సువార్త విన్న వారికి కూడా, వారు లోబడితే వారికి కూడా రక్షణ. హల్లెలూయా. నోవహు నీతిని ప్రకటించి, సువార్తను ప్రకటించి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా. తర్వాత లోతు దినముల్లో జరిగినట్లు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో జరుగుతుందంట. చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 17:28. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఇక్కడ కూడా మరలా ఏం రాస్తాడు? నాశనమునకు ముందు లోతు అక్కడ ఉన్నాడు. ఆ పట్టణం నశించిపోక ముందు లోతు అక్కడికి వెళ్ళాడు. లోతు ఎవరని రాయబడింది? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. నీతిమంతుడైన లోతు తప్పించబడ్డాడంట. లోతు ఏం చేశాడంటే బహు బాధపడ్డాడు. దేనిని బట్టి? అక్కడ దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన చేష్టలను బట్టి మరి లోతు ఎంతగానో బాధపడ్డాడంట. ఇంకా తర్వాత అంటున్నాడు, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చును. తన మనస్సును నొప్పించుకుంటూ ఉన్నాడు. చెప్పుకోవట్లా, అదిగో పలానా ఆమె ఇలా చేసింది, పలానా అతను అలా చేశాడు, పలానా వాళ్ళ అమ్మాయి ఇట్లాగంట, వాళ్ళ అబ్బాయి ఇట్లాగంట అని చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని కదా. కొంతమందికి సంతోషం, ఎవరన్నా పాపంలో పడిపోతే, ఎవరన్నా దారి తొలగిపోతే, ఎవరి జీవితమైనా నాశనం అవుతుంటే, యవనస్తులు దారి తొలగిపోతుంటే కొంతమందికి ఎలాగుంటది? అదిగో వాళ్ళు అట్లాగా, వాళ్ళ అమ్మాయి ఇట్లాగంట, వాళ్ళ అబ్బాయి అట్లాగంట అని చక్కగా మరి కబుర్లు చెప్పుకుంటూ, చక్కగా విషయాలను చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. స్నాక్స్ తింటూ కొంతమంది అయితే చెప్పుకొని ఆనందిస్తారు. ఇతను అలా చేయట్లేదు. ఇతను ఏం చేస్తున్నాడు? తన నీతి గల మనస్సును నొప్పించుకున్నాడు. అతను నీతిమంతుడు కాబట్టి తన నీతి గల మనస్సు ఏమవుతుంది? అక్కడ నొప్పించబడతా ఉంది. నువ్వు నీతిమంతుడు అయితే, ఎవరైనా ఏదైనా తప్పు చేశారనంటే, ఎవరైనా పాపంలో ఉన్నారంటే, ఎవరైనా దారి తొలగిపోయారంటే నీ మనసు ఏమవ్వాలి? నొప్పించబడాలి, కానీ సంతోషపడకూడదు. అబ్బా చక్కగా అతని గురించి చెప్పుకోవచ్చు, చక్కగా ఆమె గురించి చెప్పుకోవచ్చు, ఆమె కనపడితే తృణీకరించవచ్చు, ఇవి కదా. ఈ వ్యాపకం ఉండదు ఎవరికి? నీతిమంతుడగు లోతంట తన యొక్క నీతి గల మనస్సుని నొప్పించుకుంటూ అక్కడ జీవించాడు. కానీ అక్కడ అతను సువార్త అయితే ప్రకటించలేకపోయాడు. లోతు సువార్త ప్రకటించలేకపోయాడు. లోతు యొక్క మరి కుటుంబం అంతా మరి తప్పించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ అబ్రహాం యొక్క విజ్ఞాపనను బట్టి భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైంది. భార్య ఏమైంది? ఎందుకయిందనంటే, లోతుకి 2 కుమార్తెలే కాదు, ఇంకా ఉన్నారు కుమార్తెలు. ఆ కుమార్తెలు మరి రమ్మంటే రాల, అల్లుళ్ళు రాల, వాడు నమ్మల. కాబట్టి ఇక్కడున్న 2 కుమార్తెలను తీసుకొని నువ్వు బయలుదేరన్నాడు దేవుడు. చూద్దామా? ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. 19, 15.
తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పారు. ఇక ఎవరంట? ఇక్కడ ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకొని పద అంటే ఇక్కడ లేనోళ్ళు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడున్న ఇద్దరు కుమార్తెలను తీసుకొని పద అన్నాడు. కాబట్టి ఆ యొక్క లోతు భార్య మరి వెళ్లే మార్గంలో దేవదూతలు వారి చేతులు పట్టుకొని లాక్కొని పోయారంట, త్వరపెట్టి తీసుకెళ్లారంట. పదండి, త్వరగా పదండి, ఈ ఊరి యొక్క దోష శిక్షలో మీరు పాలు పంపులు పొందవద్దు. ఎందుకో తెలుసా? అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. ఈ ఊరిలో దుర్మార్గులు నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఆ దోష శిక్షలో మీరు పాలిభాగస్తులు కాకుండానట్లుగా నీవు ఇక వేరే కుమార్తెల కొరకు ఎదురు చూసే సమయం కూడా లేదు. ఇక్కడున్న ఇద్దరు కుమార్తెలను తీసుకొని నువ్వు బయలుదేరన్నాడు. లోతు భార్య అలాగే లోతు యొక్క ఇద్దరు కుమార్తెలను ఆ యొక్క దేవదూతలు పట్టుకొని చేతులు పట్టుకొని మరి ఊరు వెలుపలికి త్వరగా తీసుకెళ్లిపోయారంట. వాళ్ళు లేట్ చేస్తారేమో, ఆలస్యం చేస్తున్నారని వారు త్వరపెట్టి తీసుకెళ్లారు. అక్కడ కారణం ఏంటంటే కాలము సంపూర్ణమైనది. ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క కాలము సంపూర్ణమైంది. వారి పాపము సంపూర్ణమైందంట. పాపం పండే వరకు దేవుడు ఏం చేయడు. కొంతమందిని చూసి అనుకుంటాం, వీళ్ళు ఎలా పడితే అలా జీవిస్తారు, వీళ్ళకి ఏం భయం ఉండదు, భక్తి ఉండదు, ఇష్టం వచ్చినట్లుగా మరి జీవిస్తూ ఉంటారు, ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు, ఇతరులను ఎంతో ఇబ్బంది పెడతా ఉంటారు, వారి జీవితం కూడా సరిగ్గా ఉండదు. కానీ వారు బాగున్నారే, వాళ్ళు పుష్టిగా ఉన్నారే. ఆసాపు అన్నాడు కదా, ఏమన్నాడు? భక్తిహీనులు బాగున్నారు, నేను బాగాలేను, నేను ఎన్నో బాధల్లో ఉన్నా. భక్తిహీనులు చాలా చక్కగా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధలు లేవు, ఆయాసం లేదు, దుఃఖం లేదు, లేమి లేదు, ఎంతో పుష్టిగా ఉన్నారంట. ఇట్లాగున్నారే అనుకుంటాం మనం. కానీ పాపము పరిపూర్ణంగా అది పండే వరకు దేవుడు వారికి తీర్పు తీర్చడు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి ఏదన్నా జరిగితే దేవుడు చేసినట్లు కాదు. అది దేవుడు ఎప్పుడు చేస్తాడంటే వాళ్ళ పాపము సంపూర్ణం అవ్వాలి, వారి అక్రమం సంపూర్ణం అవ్వాలా. వెంటనే స్పందించేవాడు కాదు దేవుడు. కొంతమంది అనుకుంటారు, అసలు దేవుడు ఉన్నాడా, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే వీళ్ళే బాగున్నారు, అసలు దేవుడు చూస్తున్నాడు అనుకుంటారు. దేవుడు అన్నీ చూస్తాడు, అంతా తెలుసు ఆయనకి. కానీ అక్కడ ఏం జరగాలంట? ఒక పాపంతో 2 పాపాలతో ఆయన శిక్ష విధించే దేవుడు కాదు. చూస్తాడు, సమయం ఇస్తాడు, మారతారేమో, చూద్దాం అనుకుంటాడు. ఎప్పుడైతే వారి పాపం పండుతుందో ఇక వాళ్ళ కాలము సంపూర్ణమైనట్టు. చూద్దాం ఈ మాట ఎక్కడుందో. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 18:21. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును. నా దగ్గరకు ఒక మొర వచ్చింది. ఏంటా మొర? సొదొమ గొమొర్రా పట్టణాల పాపము పండిందనే మొర వచ్చిందంట. నిజముగా వాళ్ళు సంపూర్ణంగా ఆ పాపం విషయంలో జరిగించారో లేదో నేను వెళ్ళి చూస్తా, నేను వెళ్ళి తెలుసుకుంటా. ఏమన్నాడు? నేను వెళ్ళి తెలుసుకుంటానన్నాడు. అంటే సంపూర్ణంగా వారు దాన్ని జరిగించారో లేదో నేను తెలుసుకుంటా. దేన్ని? వారి అక్రమాన్ని, వారి పాపము పండిందో లేదో నేను వెళ్ళి తెలుసుకుంటాను. మరొక సందర్భంలో కూడా ఈ మాటను వాడతాడు ప్రభు వారు. చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరు, నిశ్చయముగా తెలుసుకొనుము. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణంగా లేదు. కనాను దేశంలో ఉన్నటువంటి
అమోరీయుల యొక్క పాపం ఇంకా పండల, ఇంకా సమయం ఉంది. అబ్రహాం అక్కడే ఉన్నాడు అప్పటికి, కానీ నువ్వు ఇప్పుడే స్వతంత్రించుకోవు. ఇప్పుడే ఈ కనాను దేశము నీ యొక్క కంట్రోల్లోకి రాదు, నీ చేతిలోకి రాదు. వాగ్దానం అయితే ఉంది, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానని వాగ్దానం అయితే దేవుడు చేశాడు, కానీ అది ఎప్పుడు నెరవేరుతుంది? అమోరీల అక్రమము సంపూర్ణమైనప్పుడు ఐగుప్తు దేశంలో నుండి నీ 4వ తరం వారు బలముగా ఇక్కడికి వస్తారు. ఇక్కడున్న అమోరీలకి ఏం చేస్తారు? నేను అప్పుడు తీర్పు తీరుస్తా, అమోరీలని వాళ్ళ చేతికి అప్పగిస్తా. ఎందుకు? అప్పుడు అమోరీల అక్రమము సంపూర్ణమవుతుంది, అమోరీల పాపం అప్పుడు పండుతుంది. అందుకని ఇప్పుడే నీ చేతికి నేను ఈ దేశాన్ని అప్పగించలేను. నీవు నీ పితరుల యొద్దకు మంచి వృద్ధాప్యంలో వెళ్తావు. ఎవరు ఈ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు? ఎవరు ఈ యొక్క దేశంలో నివసిస్తారు? ఏ తరం వారంటే 4వ తరం వారు. ఆ సమయంలో అమోరీల అక్రమము సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చూస్తాడంటే అక్రమం సంపూర్ణమైందా లేదా, పాపం పండిందా లేదా. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నాడు. అమోరీల అక్రమం గురించి మాట్లాడాడు, సొదొమ గొమొర్రా పాపము సంపూర్ణంగా జరిగిందా లేదా అని కూడా నేను వెళ్ళి తెలుసుకుంటా అన్నాడు. ఎప్పుడైతే సొదొమ గొమొర్రా పాపము పండిందో, ఇక దేవదూతలు ఏమంటున్నారు? మీరు ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీళ్ళే, ఇక్కడ ఉన్న 2 కుమార్తెలను తీసుకొని నీవు వెంటనే బయలుదేరాలని చెప్పి, వారు ఆలస్యం చేస్తున్నందున, వారు తడువు చేస్తున్నందున దేవదూతలు ఏం చేశారు? వాళ్ళ చేతులు పట్టుకొని ఊరి వెలుపలకి తీసుకెళ్ళి, వెనక్కి తిరిగి చూడకుండా మీరు వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడొద్దు. ఎప్పుడైతే మరి వాళ్ళు వెళ్తున్నారో లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూస్తుంది. చాలా మంది అనుకుంటారు ఆ యొక్క దేశం మీద ప్రేమేమో అనుకుంటారు, ఆ పట్టణం మీద ప్రేమేమో అనుకుంటారు, అక్కడున్న ఆస్తులను గురించి ఏమో అనుకుంటారు, అక్కడున్న తన సంపద గురించి ఏమో అనుకుంటారు, అక్కడున్న తనకున్న వ్యాపకాల గురించి ఏమో అనుకుంటారు. కానీ ఆమె వెనక్కి తిరిగి చూడడానికి కారణం ఏంటో తెలుసా? తన యొక్క మిగిలిన కుమార్తెలు ఆ పట్టణంలో నశించిపోతున్నారు. ఆ కారణం చేత తల్లి హృదయం ఏమైంది? అక్కడ వెనక్కి లాగింది. తల్లి హృదయం వెనక్కి లాగింది. నువ్వు రక్షింపబడ్డావు, బాగానే ఉంది. నీ పిల్లలు రక్షింపబడ్డారా? నీ కుటుంబం రక్షింపబడిందా? రక్షింపబడకపోతే ఈ లోతు భార్య ఎలాగా వెనక్కి తిరిగి చూసి ఆమె రక్షణ కూడా పోగొట్టుకుందో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే కుటుంబ రక్షణ చాలా ముఖ్యం. కుటుంబం రక్షింపబడాలి. నోవహు రక్షింపబడ్డప్పుడు తన కుమారులు, కోడండ్రు, తన భార్య కూడా అందరూ రక్షింపబడ్డారు. ఒకవేళ ఒక కుమారుడు కోడలే వచ్చారు లోపలికి, 2 కుమారులు 2 కోడలు రాలేదు, భార్య వచ్చింది. లేదా ఒక కుమారుడు ఒక కోడలు రాలేదు, బయటే ఉన్నారు, వాళ్ళు మునిగిపోతున్నారు, నశించిపోతున్నారు అనుకోండి. నోవహు ఓడలో ఉండగలడా? తన కుమారుడు కోసం అతను కూడా ఏం చేసేవాడు? ఓడలో నుంచి నేను కూడా దూకుతానయ్యా బయటికి, నాకు వద్దయ్యా ఈ రక్షణ, నా కుమారుడు కొట్టుకొని పోతుంటే, నా కుమారుడు మునిగిపోతుంటే నాకెందుకు ఈ రక్షణ అనుకుంటాడు కదా. అదే జరిగింది లోతు భార్య విషయంలో. నేనైతే తప్పించుకొని వెళ్తున్నాను, అయ్యో నా కుమార్తెలు అక్కడ నశించిపోతున్నారు. తల్లి హృదయం ఏమైంది? తల్లడిల్లిపోయింది, వెనక్కి తిరిగి చూసింది. ఈ రోజున తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బిడ్డలకి, మీ కుటుంబస్తులకి కావలసింది మొదట రక్షణ. హల్లెలూయా. నీ కుటుంబానికి కావాల్సింది రక్షణ. నీ బిడ్డలు చదువుకోవాలి, అవసరాలన్నీ తీర్చబడాలి, ఈ లోకంలో మంచిగా జీవించాలి. వాస్తవమే, మంచిదే. అంతకంటే ముఖ్యముగా మరేం పొందుకోవాలి? రక్షణ. లేకపోతే నీ రక్షణ కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. నువ్వు పొందుకున్న రక్షణ కూడా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నీ కుటుంబస్తులు నీ రక్షణలో నుంచి నిన్ను వెనక్కి లాగే ప్రమాదం ఉంది. చాలా మంది కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయరు. చాలా మంది మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలి కదా, నా భర్తకు ఆరోగ్యం రావాలి,
అది కావాలి, లోక సంబంధమైన అన్ని ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, రక్షణ గురించి అడగరు. వాళ్ళు తర్వాత తర్వాత ఏమవుతారంటే ఆ కుటుంబస్తుల ప్రభావానికి లోనై వీళ్ళు కూడా వెనక్కి తిరిగి బ్యాక్ స్లైడర్స్ గా మారిపోతారు. వీళ్ళు కూడా వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోతారు. నా కుటుంబం అంతా ఇలా ఉంది కదా, నేనెందుకు ఇలా అలాగుండం అనుకుంటారు. భర్త అన్యాచారాలు పాటిస్తా ఉంటుంటే ఈ భార్య నిలబడదు, వద్దు మనకది, నువ్వు రక్షణలోకి రా అని చెప్పలేక ఏం చేస్తుంది, ఈమె కూడా అతనితో పాటు ఏకీభవించి అన్యాచారాలు పాటిస్తూ ఉంటుంది. కుమారులు కుమార్తెలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంటే వెళ్ళి వాళ్ళకి చెప్పలేక ఆమె కూడా వాళ్ళ ప్రభావంలోకి వెళ్ళిపోతుంది. చివరికి ఈమె ఏం చేస్తుంది, ఈమెకున్న రక్షణను కొనసాగించుకోదు, ఈమెకున్న రక్షణనేమే కోల్పోయేదిగా అయిపోతుంది. కుటుంబస్తులు రక్షణ పొందకపోతే ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి. నీకున్న రక్షణ నువ్వు కోల్పోకూడదంటే నీ కుటుంబస్తులందరూ రక్షణ పొందాలి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మరి జైలు అధికారి అడుగుతాడు ఎవరిని, పౌలుని, శీలను అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అంటే పౌలు గారు అంటారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. హల్లెలూయా. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే, నువ్వు నిజంగా ప్రభు మీద ఆనుకుంటే, నువ్వు నిజంగా విశ్వాసివైతే, నీ రక్షణ మరి నిశ్చయమైనదైతే, నీ కుటుంబానికి దేవుడిస్తున్న వాగ్దానము, నీవును నీ ఇంటి వారిని రక్షింపబడుదురు. కానీ ఈ వాగ్దానాన్ని పట్టుకోకుండా, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నా కుటుంబానికి రక్షణ ఇవ్వయ్యా అని మరి ప్రార్థించకుండా, సరైనటువంటి కార్యం చేయకుండా, సరైనటువంటి క్రియలు చేయకుండా, పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారా? చాలా మందిని చూస్తున్నాను, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. కొంతమంది ఏమో భయముతో భక్తితో ప్రార్థించి ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పి ఎంతో సహనం కలిగి ఓర్పు కలిగి వారి పట్ల నడుచుకొని సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించుకునే వాళ్ళు కొంతమంది అయితే, మరి కొంతమంది సరైన ప్రవర్తన లేక, విశ్వాసి మొదట చేయాల్సినంత తెలుసా, కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించాలి. కుటుంబ రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు ఏం చేయాలి, ప్రార్థించి పని చేయాలి. కొంతమంది ప్రార్థనే చేస్తారు కానీ పని చేయరు, యోగ్యమైన జీవితాన్ని జీవించరు, యోగ్యమైన రీతిలో తమ ప్రవర్తనను కాచుకోరు. ఒక భర్త అంటాడు, నువ్వు సరిగ్గా ఉంటే కదా ముందు నువ్వు రక్షణ పొందావు, నీ జీవితం ఏం మారింది, నా జీవితం మారడానికి కదా. భార్య ప్రవర్తన ద్వారా ఏం చేయొచ్చు, భర్తను రక్షణలోకి తేవచ్చు అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భార్య ప్రవర్తనకు దేవుడంతా విలువ ఇచ్చాడు. భార్య ప్రవర్తనకు వాక్యము లేకుండానే రాబట్టొచ్చంట భర్తను రక్షణలోనికి. హల్లెలూయా. వాక్యము లేకుండానే నీ భర్తను నువ్వు రక్షణలోకి తెచ్చుకోవచ్చు అంటున్నాడు. అంటే స్త్రీ యొక్క ప్రవర్తనకు ఎంత ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి రక్షణ పొందిన విశ్వాసి ప్రార్థన చేయడమే కాదు, యోగ్య ప్రవర్తనను కనబరచాలి, ఓర్పును, సహనమును, సత్యాన్ని కనబరచాలి, సత్య సంబంధులుగా జీవించాలి. అప్పుడు అది చూసిన వాళ్ళు తన కుటుంబస్తులు కూడా ఏమవుతారు, రక్షణలోకి వస్తారు. నోవహు జీవితంలో అదే జరిగింది. కానీ లోతు జీవితంలో మరి అందరూ కూడా రక్షింపబడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా, లోతు సువార్తను ప్రకటించాలి. అక్కడ బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, ఇబ్బంది పడ్డాడు, తన వరకు తనేదో జాగ్రత్త పడదామనుకున్నాడు. కానీ తన చుట్టూ జరుగుతున్న కామ వికారయుక్తమైన చేష్టలు, అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి కార్యములు, అపవిత్రమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి ప్రజలను హెచ్చరించలేకపోయాడు, సువార్త ప్రకటించలేకపోయాడు. నోవహు గురించి అయితే స్పష్టంగా రాయబడింది, ఆ యొక్క నీతిని నోవహు ప్రకటించాడంట. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మొదట నీవు రక్షింపబడటానికి. హల్లెలూయా. నీవు రక్షణ పొందినంత మాత్రాన సరిపోదు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలను నీవేం చేయాలి, హెచ్చరించాలి, మేల్కొల్పాలి. కాలము సంపూర్ణమైంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండని ఏం చేయాలనంటే, నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నోవహు తన కుటుంబాన్ని ఎలాగ రక్షణలోకి నడిపించుకున్నాడో, వారందరూ నాశనం నుండి ఎలా తప్పించబడ్డారో, నీ కుటుంబం కూడా అలాగా
తప్పించబడుతుంది. హల్లెలూయా.